హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పాయసం అండి. కుక్కర్లో చాలా ఈజీగా బియ్యం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఇక్కడ హాఫ్ కప్ వరకు బియ్యం తీసుకుంటున్నాను. వీటిని నానబెట్టుకున్న అవసరం ఏం లేదు, మేము కుక్కర్లో చేసుకోవడం వలన డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుని బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఇందులోనే హాఫ్ కప్పు రైస్కి ఇక్కడ 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే 4 టీ స్పూన్స్ వరకు శనగపప్పును ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టి తీసుకున్నాను. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగి వేసుకుందాం. తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ రానివ్వండి. 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరో పక్కన బెల్లం కరిగించుకోవడానికి కోసం స్టవ్ పైన ఒక ఫ్యాన్ పెట్టుకుని ఇక్కడ హాఫ్ కప్పు రైస్కి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని ఈ బెల్లం కొద్దిగా కరిగేంత వరకు ఇలా మరిగించుకోండి. ఇలా బెల్లం మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరో పక్కన కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఇందులోనే మేము ఇందాక రెడీ చేసుకున్న బెల్లం పానకాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా ఫిల్టర్ చేసి తీసుకోండి. అలాగే మరొకసారి స్టవ్ పైన పెట్టుకొని ఆన్ చేసుకుని పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మరొకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి మరొక విజిల్ ఉడికించుకుందాం. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ బియ్యం పాయసం రెడీ అయినట్టే అండి. ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను. ఇక్కడ కాల్చిన పాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని పాలు కాల్చడం వలన ఇక్కడ ఎక్కువ ఉడికించుకున్న అవసరం ఏం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ పాయసం రెడీ. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం ఇక్కడ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ పాయసంలో వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకుని మిక్స్ చేసుకుంటే 10 మినిట్స్లోనే కుక్కర్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.